అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా ఛానల్కి సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే సాయిబాబా గురువా దైవమా. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి. ఎప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా యొక్క కార్యక్రమాలని, నేను పెడుతున్నటువంటి వీడియోస్ని, కథలని వింటున్న వారికి, చూస్తున్న వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి విషయంలోకి వద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. దీని అర్థం అందరికీ తెలిసిందే. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైనటువంటి వాడు అని దీని అర్థం. అంటే గురువుని మనం గౌరవించడం ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాల బలంతో మనం అనుకున్నవి సాధించగలమని ప్రతీతి. అయితే మనకి హిందూ మతంలో, హిందూ ధర్మంలో 33 కోట్ల దేవతలున్నారు. దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ గురువులు కూడా దేవతల రూపంలో కొలిచేవారు కూడా చాలా ఎక్కువే. మన హిందూ మతంలో చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కొలుస్తూనే ఉన్నాం. ఇందులో షిరిడి సాయిబాబా వారు ఒకరు. అలాగే పుట్టపర్తి సాయిబాబా వారిని కూడా చాలామంది కొలుస్తారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సాయిబాబా మీద ఒక కొత్త వివాదం చెలరేగుతుంది. మీడియాలో ఈ సాయిబాబాని తిట్టేవారు కొందరు, మరి ఆయన్ని కొలిచేవారు కొందరు వల్ల అనేకమైన వివాదాలకి దారితీస్తుంది. అయితే ముఖ్యంగా అందరినీ, మన హిందూ సోదరులందరినీ కోరుకునేది ఏంటంటే, నేను అందరూ కూడా సంయమనాన్ని పాటిద్దాం. ఎవరిని ఎవరు దూషించద్దు, తిట్టుకోవద్దు. చాలామంది అసలు గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తిడుతున్నారు. ఆ తిట్టడం అనేది చాలా అవివేకమైనటువంటి పని. ఎప్పుడు గురుదోషణ ఎప్పుడు కూడా మంచిది కాదు. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళు చెప్పింది వినడం మానేయండి. అంతేగాని నోటుకొచ్చినట్టు తిట్టడం అనేది మాత్రం చాలా చాలా చెడ్డ పనిది. ఆ పని మాత్రం మంచిది కాదు అలా తిట్టడం. గురుదోషణ చాలా తప్పుల్లోకి, అన్నిటిలోకి కూడా పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు మనకేదో మంచి చెప్పాలని చూస్తారు గురువులు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, అదే మరి. దాని చిన్నప్పుడు చదువుకున్న దానికే విలువనివ్వకపోతే ఇంకా మనం ఏం చెప్తాం? ఈ సాయిబాబా వారు ఉన్నారా లేదా, ఆయన ఏ కులం, ఏ మతం, ఇవన్నీ పక్కకు పెడితే ఆయన భక్తులైతే చాలామంది ఉన్నారు. ఆయనకు అనేక రకమైనటువంటి మరి ఆయనకి పూజలు చేయడం, తర్వాత ఆయనకి ముడుపులు చెల్లించడం, ఆయన నిత్యం కొలుచుకోవడం, సాయి భజనలు, ప్రతి లక్షవారం భజనలు చేయడం, ఇలాంటివి మరి ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు సాయిబాబాని కొలవడం అయితే ఎక్కువగానే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు ఇంచుమించు 90లు దశకంలో చాలా ఎక్కువగా ఉండేది సాయిబాబా యొక్క ఇది. అదొక పెద్ద ఉవ్వెత్తున ఒక ఏంటంటే చాలా పెద్ద దీని కింద ఉండేది. అది చేసేవారు. మా ఇంట్లో కూడా సాయి భజనలు మా బావగారు, అంటే మా హస్బెండ్ యొక్క అన్నగారు మా ఇంట్లో చేయించుతూ ఉండేవారు. ఆయన సాయిబాబా షిరిడి సాయి భక్తులు. ఆయన మా ఇంట్లో ప్రతి లక్షవారం సాయిబాబా భజనలు చేయించేవారు. ఆ తర్వాత ప్రసాదం కూడా నేనే తయారు చేసి ఇచ్చేదాన్ని భజనలు చేసినప్పుడు వాళ్ళందరికీ ప్రసాదం పెట్టడానికి. అందుచేత ఒకప్పుడు నేను కూడా చాలా సాయి భక్తురాలని, అంటే పూర్తి భక్తురాలని, అంటే మా ఇంట్లో ఆ భజనలు చేయడం వల్ల ఒక విధమైనటువంటి మన ఉద్వేగానికి లోనవుతాం. మన ఇంట్లో అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు. మన ఇంట్లో జరుగుతున్నప్పుడు దాని పట్ల ఆకర్షితులమైతే అవుతాం. నేను కూడా సచ్చరిత్ర చదివాను. నేను సాయిబాబా వారి చరిత్ర చదివాను. ఆ 41 రోజు పారాయణ చేశాను. మరి ఆయనకి అందులో ఉన్నట్టుగానే చేసి రోజుకొక రకం చేసి నైవేద్యం పెట్టడం, బ్రాహ్మణునికి భోజనం పెట్టడం, కుక్కలకి పెట్టడం, అన్నీ కూడా నేను చేసిన దాన్నే. అయితే కొన్ని కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే మరి నిజంగా జరిగిందా అంటే దేని గురించి మనం పూర్తిగా చెప్పలేము. నేను కోవా చేసి పెడదాము అని చెప్పి నేను సాయిబాబా యొక్క చరిత్ర పారాయణ చేసిన టైంలో ఒక ఆ సాయినాథుని యొక్క మంత్రాన్ని జపిస్తూ నేను కోవా తిప్పాను. పాలకోవా తిప్పి దాన్ని బిళ్ళలుగా చేసి దాన్ని నేను మా బెడ్రూమ్లో కిటికీలో పెట్టాను. ఆ కిటికీలోంచి లోపలికి తిరిగి వచ్చి ఆ గదిలోకి వెళ్ళి ఒక కుక్క వచ్చి
మొత్తం ఒక్క బిళ్ళ కూడా, ఒక కోబా బిళ్ళ కూడా లేకుండా తినేసింది. అయితే చాలామంది ఏమన్నారంటే, నువ్వు ఎంతో భక్తితో చేసావు కాబట్టి ఆయన సాయిబాబా రూపంలోనే మన ఇంటికి వచ్చాడు, ఏదో రూపంలో వచ్చి తింటానని ఆయన చెప్పాడు కదా, అలాగే కుక్క రూపంలో వచ్చి మొత్తం కోవాలు నువ్వు చేసినవన్నీ తిన్నారు అని సాయిబాబా భక్తులు అప్పట్లో చెప్పడంతోనే నాకు ఒళ్ళంతా పులకరించి చాలా ఒక విధమైనటువంటి భావోద్వేగానికైతే నేను అప్పుడు గురవడం కూడా జరిగింది. కాలక్రమేణా అలా కొన్ని రోజులు అలా ఏళ్ళకి ఏళ్ళు దొరికిపోవడం, మరి సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉండడంతో అలా అలా పక్కకు కొన్ని వెళుతూ ఉంటాయి, అలా పక్కకి వెళ్ళడం జరిగింది. అయితే నేను ఎప్పుడూ కూడా గురుదోషిని ఆయన్ని నిందించడం లేదు, అలాగని ఒక పెద్ద పీట వేసి ఇది చేయలేదు. ఆయన యొక్క చిత్రపటాలని కానీ లేకపోతే విగ్రహాలను కానీ నేను ఇంట్లోనూ పెట్టుకోలేదు. అయితే చరిత్ర అయితే మాత్రం పారాయణ చేశాను. కాకపోతే మా ఇంట్లో భజనలు అయితే చెప్తున్నాను కదా, జరగడం అయితే నిజమే. అప్పుడు మాత్రం భావోద్వేగానికి నేను గురవ్వడం, భక్తురాలుగా మారి చదవాలనుకోవడం, అందులో ఏముందో చదువుదాం అనుకున్నాను, చదివాను. నైవేద్యాలు కూడా అందులో ఉన్నట్టుగానే రోజు చేసి పెట్టడం కూడా జరిగింది. తర్వాత కాలక్రమంలో నేను మళ్ళీ మన రాముడు, మన కృష్ణుడు, మన అమ్మవారు ఈ దైవ ఆరాధనతోనే నేను గడపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఈ వివాదాలు చూసి, ఈ సాయిబాబా మీద వచ్చేటువంటి అనేకమైన వివాదాలు, మరి వాళ్ళ గురించి చెప్పేవాళ్ళని కొంతమందిని తిట్టడం, కొంతమందిని పొగడడం, ఇవన్నీ చూసి ఒక వీడియో చెయ్యాలని నాకు అనిపించి నా మనసుకు చేస్తున్నాను. ఇది అన్యదా భావించకండి. ఒకళ్ళని నేను ఎవరిని నొప్పించక తాను ఒక అన్నట్టుగానే ఉండేటువంటి టైపే తప్ప నేను ఎవరి మనసు కూడా బాధ పెట్టే టైపు కాదు. అంచేత నేను నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ నేను చేస్తున్నాను. నా మాటల వల్ల ఎవరైనా బాధపడితే మాత్రం క్షంతవీరాల్ని క్షమించండి. ఒకవేళ నా వల్ల, నా మాటల వల్ల ఎవరైనా కష్టం కలిగితే మాత్రం క్షంతవీరాల్ని. అయితే మన సోదరుడు మరి లలిత్ కుమార్ గారు, తర్వాత ఇంకో సోదరుడు సుగ్గున కరుణాకరు, ఇలాంటి వాళ్ళు చాలా గొప్పగా ప్రచారం, మన హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో చాలా కృతకృత్యులు అవుతున్నారు. వాళ్ళు కృతకృత్యులు అవుతున్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు. అయితే ఏంటంటే, ఒక మనసులో పాతుకుపోయినటువంటి విషయాల్ని అంత వేగంగా ప్రజలు మర్చిపోలేరు కాబట్టి మరి మనం కూడా కొంచెం సంయమనం వహించాలని నేను అనుకుంటున్నాను. నా సోదరులిద్దరికీ చెప్తున్నాను. ఇంకా ఏంటంటే, కొంతమంది ఈ సాయి భక్తులు అసలు భగవంతుడు అనేవాడు, సాయిబాబాని భగవంతుడిగా నమ్మిన వాళ్ళు, ఆయన దేవుడు కాదు అని అన్నంత మాత్రాన అన్నవాళ్ళందరినీ, ఆ గురువుల్ని తిట్టడం, షణ్ముఖ శర్మ గారిని విపరీతమైన దూషణ. నేను నోటితో మళ్ళీ ఉచ్చరించిన మాటలు, వాళ్ళు తిట్టిన తిట్లు, వాళ్ళు ఉచ్చరించినటువంటి ఆ మాటల్ని మళ్ళీ నా నోటితో నాకు చెప్పడం ఇష్టం లేదు. అసలు సాయిబాబా అంటే గురువు, ఆయన గురువుని నమ్మిన వాళ్ళు, గురువుగా గురుస్థానంలో ఉన్న వాళ్ళని దూషించకూడదు. మొట్టమొదటి చేయవలసిన పని అది. నిజంగా సాయిబాబాని నమ్మితే గురుస్థానంలో ఉన్న వాళ్ళని, ఎవరిని పెద్దవాళ్ళని ముందు గౌరవించడం నేర్చుకోవాలి. ఆయన్ని తిట్టడం వల్ల, షణ్ముఖ శర్మ గారిని తిట్టడం వల్ల ఆయన విలువ అయితే పోదు. ఎందుకంటే ఆయన ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి, మహా ఆచారపరుడు, మహా నిష్ణాతుడు, ఎన్నో చదువుకున్నటువంటి ఎంతో గొప్ప మనిషి అయిన ఒక మహా ఋషులంటే మనిషిని తిడుతున్నారు. అది తిట్టడం అయితే మంచిది కాదు. అది కొంచెం చాలా బాధ అనిపించి ఈ విషయాన్ని నాకు చెప్తున్నాను. సోదరులు, సోదరిమణులు అందరూ కూడా అర్థం చేసుకుని ఆయన ఎవరిని కూడా దూషించకండి, దూషించకుండా మాట్లాడండి. మీ ఇష్టమైన వాళ్ళు పూజించండి. తొక్కితే రాయి, మొక్కితే దైవం. ఏముంది ఇప్పుడు ప్రతిదాన్ని మనం, మన హిందూ ధర్మంలో ఉన్నది ఏంటంటే, మన ప్రకృతిలో ప్రతిదాన్ని కూడా మనం దైవంగా భావించడమే మన యొక్క గొప్పతనం, మన ధర్మం. ఆకాశస్ఫటితంతోయం యథా గచ్చతి సాగరః సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఆకాశం నుంచి పడేటువంటి ప్రతి చినుకు ఏ విధంగా అయితే సముద్రంలోకి చేరుతుందో, అదేవిధంగా మనం ఏ రూపంలో కొలిచినా, ఎలా కొలిచినా, ఏ దైవంగా భావించినా, ఏ ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువుని మనం భగవంతుడిగా ఏ రూపంలో కొలిచినా సరే, అదంతా కూడా ఎక్కడికి వెళుతుంది ఆ నమస్కారాలన్నీ అంటే మన కేశవ అంటే శ్రీమన్నారాయణుడికే చెందుతాయి. అందుచేత ఏంటంటే, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపంలో కొలవాలనిపిస్తుంది. నాకు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అంటే ఇష్టం. ఆయన రూపంలో నేను కొలుస్తూ ఉంటాను. ఆయన మూలరాముడు పూజలు చేశాడు, కానీ రాముణ్ణి మొక్కుతాం, రాముణ్ణి కొలుస్తాం, కృష్ణుడిని కొలుస్తాం, కానీ గురువు కాబట్టి రాఘవేంద్ర స్వామిని కొలుస్తాం. ఆ రాఘవేంద్ర స్వామి భగవంతుడితో చెప్పి ఆయన మధ్య వారధిగా నిలుస్తాడు భక్తుడికి భగవంతుడికి అని. గురువు అంటే భక్తుడికి భగవంతుడికి కూడా వారధిగా నిలిచేవాడు కాబట్టి ఆ గురు సార్వభౌముని నేను నమ్మాను. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు సాయిబాబా అని, ఒక్కొక్కళ్ళు రాఘవేంద్ర స్వామిని, ఒక్కొక్కళ్ళు జయ గురుదత్త అని, ఇలా రకరకాలుగా కొలుస్తూ ఉంటారు.
కాబట్టి మన సోదరులు లలిత్ కుమార్ గారు, మన సుగుణ, మరి కరుణాకర్ గారు కూడా మరి సంయమనాన్ని పాటించి, మరి మీరు లలిత్ కుమార్ గారు మీరు ఏ విధంగా అయితే కిరస్తానీ మతంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అవకతవకలు తెలుసుకుని ఏ విధంగా మీరు బయటకు వచ్చి ధర్మ ప్రచారం, హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారో అదేవిధంగా ఏదో ఒక రోజు మరి ఈయన ముస్లిం అని, మరి మన సాయిబాబా గారు కూడా ముస్లిం అని, హిందువు కాదని వాళ్ళు తెలుసుకున్న నాడు ఖచ్చితంగా బయటకు వస్తారు, మీతో చేయి కలుపుతారు. హిందువులతో చక్కటి వాళ్ళు హిందువులు కాకపోవడం కాదు, సాయిబాబాను కొలిచిన వాళ్ళు చాలా హిందువులే కొలుస్తున్నారు. అసలు చెప్పాలంటే మరి ముసల్మాన్లు అసలు వాళ్ళని ఆయన్ని కొలుస్తున్నట్టే కనిపించదు, ఎక్కువ కొలిచేవాళ్ళు హిందువులే. అయితే హిందువులందరూ కూడా మనం ఒకే మాట మీద నిలబడి మన లలిత్ కుమార్ గారికి, కరుణాకర్ గారికి వాళ్ళకి బాసటగా నిలిచి మన హిందూ ధర్మ ప్రచారంలో మనం కూడా ఒక అడుగు ముందుకేసి అందులో నిజాన్ని తెలుసుకుని ఒక గురువుగా భావించడం తప్పని కాదు. కానీ ఒక విధంగా బాగా మనసులో నాటుకుపోయిన తర్వాత అందులోంచి ఒకళ్ళు తెలిసినా సరే బయటికి రావడానికి కొంచెం టైం పడుతుందండి. అంచేత మనం కూడా సంయమనాన్ని పాటిస్తే వాళ్ళు తెలుసుకున్నాడు ఖచ్చితంగా వాళ్ళు అందులోంచి బయటపడతారు, మీతో చేయగలుగుతారు. అందరూ కలిపి, హిందువులందరూ కలిపి మనం ఒకరికొకళ్ళు సోదరిమణులుగా భావించి ఒక అడుగు ముందుకు వేసినాడు. ఖచ్చితంగా ఈ హిందూ మతం దేనికైనా సరే ఎదురుగా నిలబడగలిగిన శక్తిని మన హిందూ మతానికే ఉంది. మరి మిగతా మతాలు హిందూ మతం దగ్గర నిలబడలేవు. ఎందుకంటే ఎంతో ధర్మబద్ధమైనటువంటి ఆ జీవితంగా ఋషులు గడిపారు. అలాంటి ఋషులు మన హిందూ ధర్మంలోనే ఉన్నారు కాబట్టి అవన్నీ మనలో ఎంతో కొంత ఉండకుండా ఉండవు కదా, వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది. ప్రతి మనిషి కూడా ఒక్కసారి భావోద్వేగాలకి అతీతులు ఎవరూ కాదు కదా. అంచేత కొంతమంది ముందు తెలుసుకుంటారు, కొంతమంది వెనక తెలుసుకుంటారు. ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఖచ్చితంగా సాయిబాబా గారు మరి ఆయన ముస్లిం అని, మరి మన హిందువు కాదని తెలుసుకున్నాడు. వాళ్ళంతటి వాళ్ళకి మనసులో పుట్టినాడు. ఖచ్చితంగా మీ వెంట నడుస్తారు. అప్పటి వరకు మరి మీరు కూడా కొంచెం సంయమనం పాటించాలని నా మనవి. అయితే ఇంకేంటంటే ఏ రూపంలో కొలిచినా, ఎలా కొలిచినా ఆ భగవంతుడు అందరినీ తప్పకుండా అనుగ్రహిస్తాడు, అందులో సందేహం అయితే లేదు. మరి ఈ యొక్క వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే మనలో మనం కొట్టుకోవడం నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఐకమత్యమే బలం, ఐకమత్యంగా ఉంటేనే బలం. ఎవరైనా మనం ఎప్పుడైతే రెండుగా చీలి రెండు వర్గాలుగా ఏర్పడతామో దాంతో మిగతా వాళ్ళకి మన మీద చాలా లోకు కడతారు కాబట్టి వాళ్ళు విజృంభిస్తారు. అంచేత మనం ముందు ఒక ఐకమత్యంగా ఉంటే ఎదుటి వాళ్ళ మీద మనం ఎదురు తిరిగి నిలబడగలుగుతాం, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటాం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు పుట్టిన ఈ భూమి, శ్రీకృష్ణుడు అవతరించినటువంటి భూమి, ఇలాంటి సీతా మహాసాధ్వి, అనసూయ, ద్రౌపది ఇలాంటి వాళ్ళందరూ పంచకన్యలు ఈ యొక్క భూమి మీద నడయాడారు కాబట్టి మన ఈ పుణ్యభూమి చాలా గొప్పది. అందులోని హిందూ మతం చాలా గొప్పది. హిందూ మతంలో అన్నీ కూడా మన జీవనానికి ఎలా అయితే జీవితాలు బాగుంటాయి, ఎలా అయితే ధర్మబద్ధంగా జీవితం గడిపితే ఆరోగ్యానికే కాదు, ఆరోగ్యానికి, ఆయుష్కి, మరి శుభ్రతలకి అన్నిటికీ కూడా ఆలవాలం హిందూ మతం. కాబట్టి మన హిందూ మతాన్ని మనం ప్రచారం చేసుకుందాం. ఆల్రెడీ ప్రచారం చెయ్యక్కర్లేకుండానే మన హిందూ మతం చాలా గొప్పది. మనం ఇంటింటికి వెళ్ళి ఎవరికి మా మతంలో చేరండి అని మనం చెప్పక్కర్లేనటువంటి మతం ఏది అంటే హిందూ మతమే. కానీ దాన్ని మనం నిలబెట్టుకోవాలి. చాలామంది మన శత్రువుల్లాగా మనలో వాళ్ళని తీసుకెళ్ళి మరి దీంట్లో క్రిస్టియన్ మతంలో కలుపుకోవాలని డబ్బు ఆశ చూపించి రకరకాల ప్రలోభలకు గురి చేసి వాళ్ళని లాగుతున్నారు. కానీ అందరినీ నేను హిందువులందరినీ వేడుకునేది ఏమిటంటే ఎవరు ఏ ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు లొంగకండి. ప్రలోభాలకు లొంగి అంటే కన్న తల్లిని వదిలి ఇంకో మతం మారేము అంటే కన్న తల్లిని వదిలి పరాయి తల్లి దగ్గరికి మనం వెళ్ళిపోయినట్టే లెక్క. అంచేత మన దేశ గౌరవాన్ని కాపాడదాం, మన హిందుత్వాన్ని ఉద్ధరించి మనం ఆ హిందూ మతాన్నిలో పుట్టినందుకు గర్విద్దాం. ఒకళ్ళకొకళ్ళు బాసటగా నిలిచి మన యొక్క జాతి గౌరవాన్ని కాపాడదాం. మరి లలిత్ కుమార్ గారికి, తర్వాత మరి కరుణాకర్ గారికి మనం బాసటగా నిలుద్దాం. మన గురువులందరికీ కూడా మనం చెప్పేటువంటి గురువులనే కాదు, ఎవరిని కూడా ఎవరు నిందించకండి, దూషించకండి, మాట్లాడడంలో తప్పు లేదు. ఎవరి మనసులో భావాలైనా సరే మాట్లాడండి అంతే తప్ప మరి ఎవరిని కూడా దూషించద్దని నా మనవి. ఎందుకంటే రకరకాలుగా ఒక తొక్కితే చెప్తున్నాను కదా, తొక్కితే రాయది, మనం కొలిస్తేదేమో ఏం లేదు. ఒక అవతల బయటనే తులసి మొక్క ఉంటుంది,
ఆ తులసి మొక్కలు ఎన్నో మొక్కలు ఉంటాయి. అందులో ఒక మొక్కను తెచ్చి మనం తులసి కోటలో వేసి దానికి రోజు నీళ్లు పోసి పువ్వు పెడితే అది మన మనసులో ఎంతో తృప్తిగా ఉంటుంది. అంటే ఆ రూపంలో మనం భగవంతుడిని కొలుస్తున్నాం. అంటే అలానే ఉన్న బయటని పెరిగిన ప్రతి మొక్కని మనం నీళ్లు పోయలేము, వాటిని తొక్కకుండా ఉండలేము. కాకపోతే ఏంటంటే దీన్ని ఒక మొక్క దేనికైనా సరే అర్హత ఉంటుంది. ఒక రాయికి కూడా అన్ని రాళ్ళు బోల్డ్ అన్ని బండరాళ్ళు ఉంటాయి, అన్నిటికీ కూడా ఆ గౌరవం దక్కదు. ఎందుకంటే కొన్ని కాళ్ళ కింద బండల కింద ఉపయోగపడతాయి, కొన్ని రాళ్ళు మాత్రమే దైవంగా మలచబడతాయి. అంచేత అదృష్టం ఉండాలి. దేనికైనా సరే ఆ భగవన్నామ స్మరణ చేయడానికి అదృష్టం ఉండాలి. తర్వాత ఒక భగవంతుడి సేవ చేయడానికి కూడా నా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అంచేత మనం అందరం కూడా కలిసి నడుద్దాం. మరి శ్రీరామ్కి జై, శ్రీరామచంద్రమూర్తికి జై, శ్రీ సీతా మహాలక్ష్మికి జై. జై శ్రీరామ్, జై శ్రీమాత. మరి నన్ను అన్ని వేళలా కూడా నా యొక్క ఛానల్ని అందరూ ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి కామెంట్ చేసి మరి నన్ను మరింత ముందుకి నడిపించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన. అందరూ కూడా ఎవరు కూడా నా యొక్క ఈ మాటల్ని వేరే విధంగా తీసుకోకండి. ఒకవేళ ఎవరినైనా మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా నేను బాధ పెట్టినట్టయితే నా మాటలతో నన్ను క్షమించమని మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఏమీ లేదు, అంతా కూడా నా ఉద్దేశం ఏంటంటే అందరం కలిసికట్టుగా ఉండాలి. వాళ్ళు కూడా బయటకు వస్తారు, అందరి నుంచి బయటకు వస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి కావచ్చు, గురువు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఉప్పెనలాగా ఒక్కొక్కసారి మంచి డిమాండ్ ఉంటుంది. అది పూర్తిగా ఉండదు, కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి అందరినీ కలుపుకొని నడుద్దాం. ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి.